నమస్తే ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ దగ్గర కొన్ని పోస్టులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఆ పోస్టులు ఏంటి, అవి ఎన్ని, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి పే స్కేల్ ఎలా ఉంటుంది, అసలు వాటికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లాంటి వివిధ రకాల వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం, ఈ పోస్టులు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ దగ్గర ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ కొత్తగా నింపాలనుకుంటున్న 50,000 పోస్టుల్లోంచి కాదు. రెండో విషయం, మనకు టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్న పోస్టుల వివరాలు మాత్రమే దొరికాయి. వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, బేసిక్ పే ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియదు. కానీ నేను ప్రీవియస్ నోటిఫికేషన్స్ అలాగే రకరకాల సర్వీస్ రెగ్యులేషన్స్ స్టడీ చేసి నేను వాటి క్వాలిఫికేషన్స్ అలాగే పే స్కేల్ తయారు చేశాను. సో ఫ్యూచర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందు క్వాలిఫికేషన్స్ ఏమైనా చేంజ్ అయినా లేదా నేను స్టడీ చేసిన డాటాలో ఏమన్నా తప్పులున్నా నా తప్పు కాదు. మూడో విషయం, నేను నాకు దొరికిన టీఎస్పీఎస్సీ పోస్టుల లిస్టుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ఆ పోస్టులని ఆర్థిక శాఖ ఆమోదించిన జీవోలు కూడా ఇస్తాను. కానీ ఆ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, బేసిక్ పే ఎలా ఉంటుంది, అలాగే బ్రాంచ్ వైజ్ పోస్టుల లిస్టు అంటే సివిల్కి ఏమున్నాయి, మెకానికల్కి ఏమున్నాయి, ఎలక్ట్రికల్కి ఏమున్నాయి, ఎనీ డిగ్రీకి ఏమున్నాయి, ఇలాంటి వివరాలు కావాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ముందుగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులకి టీఎస్పీఎస్సీ దగ్గర నోటిఫికేషన్ పెండింగ్లో ఉందో ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 142 పోస్టులు, గ్రూప్ 2 60 పోస్టులు, గ్రూప్ 3 223 పోస్టులు, రకరకాల ఏఈలు రకరకాల డిపార్ట్మెంట్స్లో 199 పోస్టులు, డ్రాట్స్మన్ గ్రేడ్ 3 R&B డిపార్ట్మెంట్లో 58 పోస్టులు, టీఎస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 2 పోస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 68 పోస్టులు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 31 పోస్టులు, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో 36 పోస్టులు, వెటర్నరీ డిపార్ట్మెంట్లో 127 పోస్టులు, జిహెచ్ఎంసీలో 200 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 260 పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు, డైరీ డిపార్ట్మెంట్లో 20 పోస్టులు, సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో 16 పోస్టులు, టీఎస్ఆర్టీసీలో 207 పోస్టులు, హోమ్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 300 పోస్టులు, అలాగే బాయిలర్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులకి నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది. మొత్తం 1972 పోస్టులకి ప్రస్తుతం టీఎస్పీఎస్సీ దగ్గర నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి. గ్రూప్ 1లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, వాటి పే స్కేల్ ఎలా ఉంది లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్స్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. దీని పే స్కేల్ 40,270 రూపాయలుగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ సివిల్ 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. దీని పే స్కేల్ కూడా 40,270 రూపాయలుగా ఉంటుంది. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని బేసిక్ వచ్చేసి 40,270 రూపాయలుగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు ఈ పోస్టుకి అప్లై చేయవచ్చు. దీని బేసిక్ 37,100 రూపాయలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 35,120 రూపాయలు దీని బేసిక్. డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 37,100 రూపాయలు దీని బేసిక్ పే. డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 37,100 రూపాయలు దీని బేసిక్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అర్హులవుతారు. 35,120 రూపాయలు దీని బేసిక్ పే.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 35,120 రూపాయలు దీని బేసిక్ పేగా ఉంటుంది. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు ఖాళీగా ఉంది. దీనికి అప్లై చేయాలంటే మాత్రం మీరు బీకామ్ కానీ, ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ, మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ, లేదా ఏదన్నా చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండాలి. దీని బేసిక్ 35,120 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆడిట్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు ఏ డిగ్రీ చేసినా దీనికి అప్లై చేయవచ్చు. 35,120 రూపాయలు దీని బేసిక్ పే. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ డిగ్రీ చేసినా అర్హులవుతారు. 35,120 రూపాయలు దీని బేసిక్ పేగా ఉంటుంది. డిప్యూటీ రిజిస్ట్రార్స్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేయవచ్చు. 37,100 రూపాయలు దీని బేసిక్ పేగా ఉంటుంది. ఇక గ్రూప్ 2 పోస్టుల విషయానికి వస్తే డిప్యూటీ తహసీల్దార్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 38 పోస్టులు నోటిఫికేషన్కి రెడీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. 28,940 రూపాయలు దీని బేసిక్ పే. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్స్ 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే మీరు ఏదో ఒక డిగ్రీ తప్పక చేసి ఉండాలి. 28,940 రూపాయలు దీని బేసిక్ పే. గ్రూప్ 3లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏదో ఒక డిగ్రీ తప్పక చేసి ఉండాలి. అలాగే టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలంటే డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. జూనియర్ స్టెనో లేదా ఎల్డి స్టెనో పోస్ట్కి అప్లై చేయాలంటే డిగ్రీ, హయ్యర్ గ్రేడ్స్ టైపింగ్ సర్టిఫికేట్తో పాటు షార్ట్ హ్యాండ్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. గ్రూప్ 3 పోస్టులన్నింటి బేసిక్ పే స్కేల్ 16,400 రూపాయలుగా ఉంటుంది. ఇక గ్రూప్ 3 పోస్టుల ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 6 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ 9 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 12 పోస్టులు, ఎల్డి స్టెనో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 13 పోస్టులు, టైపిస్ట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 8 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ హోమ్ డిపార్ట్మెంట్ 23 పోస్టులు, టైపిస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ 5 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ షుగర్ కేన్ డిపార్ట్మెంట్ 4 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 24 పోస్టులు, టైపిస్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 10 పోస్టులు, టైపిస్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఐ అండ్ క్యాన్ డిపార్ట్మెంట్ 4 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ సిఐడి డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ స్టెనో సిఐడి డిపార్ట్మెంట్ 4 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 7 పోస్టులు, టైపిస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ స్టెనో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 3 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ 7 పోస్టులు, టైపిస్ట్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ 4 పోస్టులు, జూనియర్ స్టెనో స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ టీఎస్పీఎస్సి 25 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ 9 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ టీఎస్పీహెచ్సిఎల్ 32 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలంటే బీటెక్తో పాటు సంబంధిత రంగంలో ఏ డిగ్రీ చేసినా అర్హత పొందుతారు. దీని బేసిక్ పే 40,270 రూపాయలుగా ఉంటుంది. ప్రస్తుతం 19 పోస్టులకి నోటిఫికేషన్ రెడీగా ఉంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. 31,460 రూపాయలు దీని బేసిక్ పే. ప్రస్తుతం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అర్హత పొందుతారు. 31,460 రూపాయలు దీని బేసిక్ పే. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 31,460 రూపాయలు దీని బేసిక్ పే. సీనియర్ అసిస్టెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 21,230 రూపాయలు దీని బేసిక్ పే.
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ టీఎస్ఆర్టీసీలో 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 17,710 రూపాయలు దీని బేసిక్ పే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా అలాగే హిందూ అయి ఉంటేనే ఈ పోస్టుకి అప్లై చేయవచ్చు. 16,400 రూపాయలు దీని బేసిక్ పే. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 16,400 రూపాయలు దీని బేసిక్ పే. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 16,400 రూపాయలు దీని బేసిక్ పే. జూనియర్ స్టెనో పోస్టు ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 1 ఖాళీగా ఉంది. డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ అలాగే షార్ట్ హ్యాండ్ రైటింగ్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 16,400 రూపాయలు దీని బేసిక్ పే. జూనియర్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా మీరు దీనికి అప్లై చేయవచ్చు. 16,400 రూపాయలు దీని బేసిక్ పే. డ్రెస్సర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 18 పోస్టులు ప్రస్తుతం నోటిఫికేషన్కి రెడీగా ఉన్నాయి. 10th పాస్ అయితే ఈ పోస్టుకి అప్లై చేయవచ్చు. దీని బేసిక్ పే 13,390 రూపాయలు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి టీఎస్పీఎస్సీ దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పోస్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ జిహెచ్ఎంసీలో 200 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. బీ ఆర్కిటెక్చర్ లేదా బీ ప్లానింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని బేసిక్ పే స్కేల్ 31,460 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే సివిల్లో కానీ మెకానికల్లో కానీ డిప్లొమా చేసి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 31,460 రూపాయలు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే మెకానికల్లో కానీ సివిల్లో కానీ డిప్లొమా చేసి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 31,460 రూపాయలు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే బీఈ కానీ బీటెక్ కానీ సివిల్లో లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 31,460 రూపాయలు. జూనియర్ ఇంజనీర్ సివిల్ డైరీ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే డిప్లొమా కానీ బీఈ లేదా బీటెక్ కానీ సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. దీని బేసిక్ 31,460 రూపాయలు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. దీని బేసిక్ 29,760 రూపాయలు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిపార్ట్మెంట్లో 16 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. దీని బేసిక్ 28,940 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే డిప్లొమా ఐటీఐ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో లేదా సంబంధిత ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. 23,100 రూపాయలు దీని బేసిక్. డెప్యూటీ సర్వేయర్ సర్వే డిపార్ట్మెంట్లో 210 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఐటీఐ డిప్లొమా బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు దీనికి అర్హులు. 22,460 రూపాయలు దీని బేసిక్. డ్రాట్స్మన్ గ్రేడ్ 3 ఆర్&బి డిపార్ట్మెంట్లో 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ డిప్లొమా చేస్తే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 22,460 రూపాయలు దీని బేసిక్ పే. కంప్యూటర్ డ్రాట్స్మన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 50 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఐటీఐ డిప్లొమా బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో చేస్తే దీనికి అర్హులవుతారు. 22,460 రూపాయలు దీని బేసిక్. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 45 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. సంబంధిత రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అర్హులవుతారు. 15,460 రూపాయలు దీని బేసిక్ పే. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్న మెకానికల్ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే బీఈ కానీ బీటెక్ కానీ మెకానికల్, ప్రొడక్షన్, పవర్ ప్లాంట్ లేదా మెటలర్జీ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. దాంతోపాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 37,100 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే మెకానికల్లో కానీ సివిల్లో కానీ డిప్లొమా చేసి ఉండాలి. వీటి బేసిక్ పే స్కేల్ 31,460 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్లో చేసిన వాళ్ళు వీటికి అర్హులు. 31,460 రూపాయలు దీని బేసిక్ పే స్కేల్. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ డైరీ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ కానీ బీటెక్ కానీ లేదా డిప్లొమా కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు వీటికి అర్హులు. 31,460 రూపాయలు దీని బేసిక్ పే స్కేల్. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఇన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా లేదా బీటెక్ మెకానికల్లో లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. 23,100 రూపాయలు దీని బేసిక్ పే. ప్లాంట్ మెకానిక్ డైరీ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. 18,400 రూపాయలు దీని బేసిక్ పే. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ టీఎస్ఆర్టీసీలో 123 పోస్టులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. బీఈ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఆటోమొబైల్లో లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. 17,710 రూపాయలు దీని బేసిక్ పే. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 45 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సంబంధిత రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అర్హులు. 15,460 రూపాయలు దీని ప్రారంభ మూల వేతనం. టీఎస్పీఎస్సీ దగ్గర ప్రస్తుతం రెడీగా ఉన్న ఎలక్ట్రికల్ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 172 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా లేదా బీటెక్ ఎలక్ట్రికల్లో కానీ సంబంధిత రంగంలో కానీ చేసిన వాళ్ళకి దీనికి అర్హత ఉంటుంది. 23,100 రూపాయలు దీని బేసిక్ పే. డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 R&B డిపార్ట్మెంట్లో 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్లో కానీ సివిల్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అర్హత పొందుతారు. 22,460 రూపాయలు దీని ప్రారంభ మూల వేతనం. ప్లాంట్ మెకానిక్ డైరీ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 18,400 రూపాయలు దీని ప్రారంభ మూల వేతనం. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 డైరీ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 16,400 రూపాయలు దీని ప్రారంభ మూల వేతనం. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ అలాగే సంబంధిత రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అర్హత పొందుతారు. 15,460 రూపాయలు దీని బేసిక్ పే. డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అప్లై చేయగలిగే పోస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే లా చదవడంతో పాటు 5 సంవత్సరాలు హైకోర్టులో ప్రాక్టీషనర్గా ఉండాలి. అలాగే హిందూ అయి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 42,490 రూపాయలుగా ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి లా చదవడంతో పాటు 3 సంవత్సరాలు హైకోర్టులో ప్రాక్టీషనర్గా ఉండాలి. అలాగే హిందూ అయి ఉండాలి. 31,460 రూపాయలు దీని బేసిక్ పే స్కేల్. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే బీఎఫ్ఎస్సి చదివి ఉండాలి. 29,760 రూపాయలు దీని బేసిక్ పే స్కేల్. జూనియర్ అనలిస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ అండ్ డ్రగ్స్ అలాగే పబ్లిక్ హెల్త్లో ఏదో ఒకటి చదివి ఉండాలి. దీని బేసిక్ పే స్కేల్ 28,940 రూపాయలుగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ టీఎస్పీసీబీలో 1 పోస్టు ఖాళీగా ఉంది. దీని బేసిక్ పే స్కేల్ 28,940 రూపాయలు.
లైబ్రేరియన్ ఇన్ హోమ్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దీనికి అప్లై చేయాలంటే లైబ్రరీ సైన్సెస్ డిగ్రీ కలిగి ఉండాలి. 26,600 రూపాయలు దీని బేసిక్ పే స్కేల్. లైబ్రేరియన్ ఇన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లైబ్రరీ సైన్స్ డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 26,600 రూపాయలు దీని బేసిక్. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. డిప్లొమా, బీఎస్సీ, బీఎఫ్ఎస్సి లేదా పీజీ డిప్లొమా సంబంధిత రంగంలో కలిగి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 21,230 రూపాయలు దీని బేసిక్. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత రంగంలో బీఎస్సీ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 21,230 రూపాయలు దీని బేసిక్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ చదవడంతో పాటు సర్టిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 21,230 రూపాయలు దీని బేసిక్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు ఖాళీగా ఉంది. డి ఫార్మసీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 21,230 రూపాయలు దీని బేసిక్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 50 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. డి ఫార్మసీ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. 21,230 రూపాయలు దీని ప్రారంభ మూల వేతనం. ల్యాబ్ అసిస్టెంట్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. దీని బేసిక్ 16,400 రూపాయలు. స్టోర్స్ కమ్ పర్చేస్ అసిస్టెంట్ టీఎస్పీసీబీలో 1 పోస్టు పెండింగ్లో ఉంది. 16,400 రూపాయలు దీని బేసిక్. గ్రూప్ 1 పోస్టుల్ని జనాభా అలాగే క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా విభజించడం, స్టార్టింగ్ రోస్టర్ ఏంటో తెలుసుకోవడం, స్టేట్ క్యాడర్ పోస్టుల్ని అలాగే ఉంచడం, జోనల్ మల్టీ జోనల్ పోస్టులుగా విభజించడం, దాంతోపాటు సర్వీస్ రూల్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నందున ఈ పోస్టులకి నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. తక్కువలో తక్కువ ఇంకో సంవత్సరమైనా పట్టే అవకాశం ఉంది. గ్రూప్ 2 పోస్టులకి ఇండెంట్ ఇంకా రాలేదని టీఎస్పీఎస్సీ తన ఆఫీస్ నోట్లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఈ పోస్టులకి నోటిఫికేషన్ రావడానికి మరో 6 నెలలైనా పట్టే అవకాశం ఉంది. గ్రూప్ 3 పోస్టుల్లో కొన్ని గ్రూప్ 4 కిందకి వస్తాయని, అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్లో ఉన్న ఖాళీలకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఎగ్జంప్షన్ ఉంటుందని క్లారిఫికేషన్ కోసం టీఎస్పీఎస్సీ ఎదురు చూస్తున్నందున గ్రూప్ 3 నోటిఫికేషన్ మరో 3 నుంచి 6 నెలల్లోగా వచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ అన్ని డిపార్ట్మెంట్స్తో ఈ మధ్య మీటింగ్ కండక్ట్ చేసి రివైజ్డ్ ఇండెంట్స్ పంపించమని అడిగినందున మిగతా పోస్టులన్నింటికి మరో 3 నెలల తర్వాత నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్న పోస్టుల వివరాలు, వాటి క్వాలిఫికేషన్స్, బేసిక్ పే స్కేల్, అలాగే వాటికి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనే వివరాలు. వీటిపై అప్డేట్స్తో పాటు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మిగతా జాబ్స్ అప్డేట్స్ కావాలంటే ఛానల్తో టచ్లో ఉండండి, చెప్తా.